ప్రోగ్రెసివ్ ప్యానెల్ మాత్రం పదవుల కోసం కాదు, పరిశ్రమ అస్తిత్వాన్ని కాపాడుకోసం పోటీ చేస్తున్నారని చెబుతోంది. ఇక పరిశ్రమకు వెన్నెముకగా నిలిచే నిర్మాతలకు అండగా ఉంటామని హామీ ఇస్తోంది. నిర్మాతలకు భారంగా మారిన వర్చువల్ ప్రింట్ ఫీజును దశలవారీగా తొలగిస్తామని, టికెట్ ధరలు, తినుబండారాలను సామాన్యులకు అందుబాటులో ఉంచేలా చూస్తామని చెబుతోంది. తెలుగు ఫిలిం ఛాంబర్కు శాశ్వత కార్యాలయంతో పాటు ఫిలింనగర్లో 6,000 గజాల స్థలంతో ఐకానిక్ టవర్ నిర్మిస్తామని ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులకు హామీ ఇస్తోంది. ఒక ప్లాట్ఫామ్ కిందే గైడెన్స్ పెట్టి చేస్తున్నాం. పేమెంట్ కూడా అక్కడి నుంచే వెళ్తాయి. ఆ పేమెంట్లు ప్రతి ఒక్కళ్ళు ఇది బయటికి చెప్పకూడదు. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. గిల్డ్ అకౌంట్స్ ఆర్ ఆన్ రికార్డ్, వెరీ ఫేర్. సో నేను చెప్తున్నా కదా, ఎవరు మాట్లాడారో అవి కానీ అవన్నీ ఎలక్షనింగ్ కోసం మాట్లాడే మాటలే తప్పక ఆ కర్మ ఇండివిజువల్స్ గా మాకు ఎవరికి పట్టలేదు. టాప్ టు బాటమ్ అన్ని ఏ అయితే పోస్టులు ఉన్న అన్ని ఈ ఛానల్, ఈ ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ గెలిపించాలని అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం చేసుకోవాల్సింది చాలా ఉంది. మనకి లక్కీగా గవర్నమెంట్స్ కూడా మంచి సపోర్టివ్గా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ, సినిమా ఇది చాలా పెద్ద హబ్ చేయాలి ఇండియాలోనే అనే ఒక చాలా పెద్ద ఆశయంతో ఉన్నారు గవర్నమెంట్ కూడా. మనకి ఈ సినిమాలు తీసేవాళ్ళు అందరూ ఒక ఏకతాటి మీద ఉండి, అలాగే ఇప్పుడు తీయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు అందరిని కూడా కలుపుకుని వాళ్ళు కూడా మళ్ళీ సినిమా తీసే వాతావరణం క్రియేట్ చేసి డెఫినెట్గా అందరం కలిసికట్టుగా ముందరకు వెళ్ళాలని మేము అందరం భావిస్తున్నామండి.